తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా రేవంత్ రెడ్డి మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 2 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని తాము గతంలో అనేక మార్లు హెచ్చరించిన విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి దారపోస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రైతన్నలు, మహిళలు, యువత, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన 420 హామీలు అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు కేవలం 2 ఏళ్ల కాలంలోనే 3 లక్షల కోట్ల రూపాయల భారీ అప్పులు తెచ్చిందని, కానీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్సియు విశ్వవిద్యాలయ భూములను కూడా వదలటం లేదని కేటీఆర్ నిప్పులు చెరిగారు. హెల్త్ పాలసీ పేరిట పరిశ్రమల భూములను అనుముల బ్రదర్స్ కలిసి అమ్ముకపడుతున్నారని, ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర వనరులను లూటీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పాలనను దండుపాల్యం ముఠా తీరుతో పోల్చారు కేటీఆర్. తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవటం, తన పదవిని కాపాడుకోవటం కోసం ఢిల్లీకి సంచులు మోయటమే రేవంత్ రెడ్డికి ఏకైక అజెండా అని ధ్వజమెత్తారు. ప్రజల కష్టార్జితాన్ని దారి మళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలు, ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.